నమస్తే, మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ ఫేస్. వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. భవన నిర్మాణ అనుమతుల విషయంలో కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్డ్ నౌ పర్మిషన్లపై సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ అనుమతుల జారీలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులను వెంటనే సరెండర్ చేయాలని ఆదేశించారు. ఇరిగేషన్ విభాగ అధికారులపై కూడా అనేక అవినీతి ఆరోపణలు వస్తున్నాయని గుర్తు చేస్తూ అధికారులపై అవినీతి ఆరోపణలు అస్సలు సహించమని స్పష్టం చేశారు. అలాగే హైదరాబాద్లోని అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి వరద పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. మంత్రులు, ప్రధాన కార్యదర్శి, అన్ని జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు. గోదావరి, కృష్ణా బేసిన్లో వరదల కారణంగా దెబ్బతిన్న కాల్వలు, చెరువుల, రోడ్ల వివరాలు సేకరించి పునరుద్ధరణకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. విపత్తు నిర్వహణ నిధుల ద్వారా రోడ్లు, భవనాల మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కవితకు బిగ్ షాక్ ఇచ్చారు. సోషల్ మీడియాలో పార్టీ పోస్ట్ చేసిన ట్వీట్ను రీట్వీట్ చేస్తూ డైనమిక్ లీడర్ హరీష్ రావు ఇచ్చిన మాస్టర్ క్లాస్ అని కేటీఆర్ పేర్కొన్నారు. నీటిపారుదలపై కాంగ్రెస్ మంత్రులకు హరీష్ ఇచ్చిన పాఠం కేసీఆర్ శిష్యుడి నిజమైన నాయకత్వం అని ఎక్స్ వేదికగా హైలైట్ చేశారు. అలాగే హరీష్ రావు, సంతోష్ రావుపై నేరుగా ఆరోపణలు గుప్పించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సిబిఐ విచారణకు సిద్ధమని ప్రకటించారు. మీడియా ఎదుట తనపై పర్సనల్ అటాక్స్ జరిగినా భరించానని, కానీ మొదటిసారి పేర్లు చెబుతున్నానని స్పష్టం చేశారు. మరోవైపు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ పేరును జపిస్తోందని కూడా కవిత విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై హరీష్ రావు, సంతోష్ రావు సీఎం రేవంత్ రెడ్డి స్పందన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సూపర్ 6 సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిలోనూ ఆంధ్రప్రదేశ్ సూపర్గా దూసుకెళ్తోందని టీడీపీ హైలైట్ చేసింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం గతేడాదితో పోలిస్తే ఈ ఆగస్టులో రాష్ట్ర జీఎస్టీ వసూళ్లు 21% పెరిగాయని పార్టీ ట్వీట్ చేసింది. దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో ఇది అత్యధిక వృద్ధి రేట్ అని టీడీపీ స్పష్టం చేసింది. అదే సమయంలో తెలంగాణ జీఎస్టీ వసూళ్లు ఆగస్టులో 12% వృద్ధి సాధించాయి. అలాగే రాజకీయ జీవితంలో తాను ఏనాడు విశ్రాంతి తీసుకోలేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పిల్లలకు బంగారు భవిష్యత్తు అందించాలనేదే తన ఆశయమన్నారు. ఆర్థిక సంస్కరణలు అమలు చేస్తేనే మార్పులు వస్తాయి. 2014-19లో దేశంలో ఎక్కడా జరిగిన అభివృద్ధిని చేసి చూపించాం. కూటమి ప్రభుత్వంతో ప్రజలకు మళ్లీ స్వేచ్ఛ వచ్చింది అన్నారు. పులివెందులలో వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన నిర్వహించారు. స్థానిక క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ చేపట్టి ప్రజల సమస్యలు స్వయంగా విన్నారు. ప్రజల నుండి పలు ఫిర్యాదులు, అభ్యర్థనలు స్వీకరించి వాటిని పరిష్కరించేలా అధికారులను ఆదేశించారు. జగన్ పర్యటనతో పులివెందులలో రాజకీయ చర్చలు మళ్లీ వేడెక్కాయి. మోదీ, పుతిన్ దోస్తీ చైనాలో హాట్ టాపిక్ గా మారింది. టియాన్జిన్లో జరిగిన 25వ SCO సదస్సు కంటే ఇరు దేశాధినేతల సాన్నిహిత్యమే చైనాలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో టాప్ ట్రెండింగ్ గా నిలిచింది. వీబోలో పుతిన్ కారులో మోదీ ప్రయాణం నంబర్ 1 ట్రెండింగ్ కాగా, బైడూలో మోదీ, పుతిన్ ఆలింగనం సెర్చ్లు రికార్డ్ స్థాయికి చేరాయి. ప్రధాని మోదీ కోసం పుతిన్ 10 నిమిషాలు వేచి ఇద్దరూ ఒకే కారులో వెళ్లడం ఈ ట్రెండ్కు కారణమైంది. నెటిజన్లు దీనిని ప్రత్యేక స్నేహానికి నిదర్శనంగా వ్యాఖ్యానిస్తున్నారు. సదస్సు ముగింపులో టియాన్జిన్ డిక్లరేషన్ ఆమోదమైంది. యుఎస్ఏకు వెళ్లేవారు తగ్గిపోతున్నారు. దాదాపు 2 దశాబ్దాల తర్వాత అమెరికాకు ప్రయాణించే భారతీయుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. NTTO నివేదిక ప్రకారం జూన్ 2025లో యుఎస్ వెళ్లే వారి సంఖ్య 2.1 లక్షలకు పడిపోయింది. జూన్ 2024తో పోలిస్తే 2.3 లక్షలు. ఈ ఏడాది 8% తగ్గింది. వీసా నిబంధనలు కఠినతరం అవ్వడం, విద్యార్థుల వీసాల జారీలో జాప్యం, ట్రంప్ నిర్ణయాలు దీనికి కారణమని నిపుణులు భావిస్తున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు శశికుమార్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తల్లిపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మల్లమ్మ సెంటర్లో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దానం చేయాలని ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు రాహుల్ గాంధీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఇటీవల కవిత వ్యాఖ్యలతో బీఆర్ఎస్ లో చెలరేగిన ఉద్రిక్తతల నేపథ్యంలో కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, మరికొంతమంది కీలక నేతలు కేసీఆర్ తో భేటీ అయ్యారు. వరుస వివాదాల్లో చిక్కుకున్న కవితపై కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. పార్టీ భవిష్యత్తు దిశలో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. హైదరాబాద్ లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తుర్కయాంజాల్ మాసబ్ చెరువులో నిమజ్జనం చేసిన గణపతి విగ్రహం మెడలో 5 తులాల బంగారు గొలుసు మర్చిపోయిన కుటుంబ సభ్యులు గబగబా మున్సిపల్ సిబ్బందిని ఆశ్రయించారు. వెంటనే స్పందించిన అధికారులు ఎక్స్కవేటర్తో విగ్రహాన్ని బయటకు తీసి బంగారు గొలుసును యజమానులకు అప్పగించారు. గణనాథుడి కృప అని కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది.